హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను లావణ్య ఉట్టుకురి. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి అండ్ అదేవిధంగా మనం అక్కడి నుంచి డీజిల్ అండ్ పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి రీసెంట్గా ఈ యుద్ధం వల్ల పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెరగడం పైన పబ్లిక్ ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం పదండి. అన్న నమస్తే. నమస్తే. ఏం చేస్తూ ఉంటారన్న? డ్రైవింగ్ చేస్తున్నాను అన్న. రీసెంట్గా యుద్ధం జరుగుతోంది ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్యలో. దానివల్ల మన పైన పెట్రోల్ రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కూడా అంటున్నారు. ఒకవేళ పెట్రోల్ రేట్లు కనుక పెరిగితే ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? సామాన్యులకు చాలా ఇబ్బంది అవుతుందండి. చాలా వరకు అయితే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అన్ని రేట్లు పెరుగుతాయి కదా. సామాన్యులకు గూడ్స్ వెహికల్స్ కానీ ఆర్టీసీ బస్సులు కానీ ఏదైనా కావచ్చు ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది. డీజిల్ రేట్లు కానీ ఏవైనా నిత్యావసరాల సరుకులు ఏమైనా కొనాలన్నా కానీ మనకు అన్నిటికీ ఛార్జెస్ పెరుగుతాయి. ప్రతి ఒక్కదానికి కూడా మనకు రేట్లు పెరుగుతాయి. డీజిల్ పెట్రోల్ అనే కాదు ప్రతి ఒక్కదానికి కూడా రేట్లు పెరుగుతాయండి. కేంద్రం కొంచెం ఒకసారి ఆలోచన చేయాలండి. ఎందుకంటే సామాన్యులకు ఇప్పటికే సామాన్యులు బతకాలంటే చాలా కష్టంగా ఉంది ఈ జనరేషన్లో. మామూలుగా సాలరీలు ఏదైనా కానీ సామాన్యులు పనులు చేసుకొని బతకాలంటే సాలరీలు చాలా తక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్కటి రేట్లు పెరుగుతున్నాయి. కాకపోతే కొంచెం పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తే నిత్యావసరాల సరుకులకు కూడా తగ్గుతాయి. దాన్ని బట్టి సామాన్యులకు కొద్దిగా ఇబ్బంది ఉండదు. దాని గురించి కేంద్రం ఆలోచన చేయాలి. అయితే మీరు రోజుకి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు స్కూటీ పైన? స్కూటీ మీద డైలీ 70 to 80 దాకా తిరుగుతాను. 80 కిలోమీటర్స్ తిరుగుతారు. 80 కిలోమీటర్స్. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను జియో కంపెనీలో చేస్తుంటాను. ఓకే. అయితే పెట్రోల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయంట. ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి. పెట్రోల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. మరి ఏమంటారు, సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందంటారు? అంటే ప్రస్తుతం అయితే మనం చేసే వర్క్కి అయితే కంపల్సరీ బండి మీద తిరగాలి. దానికి కంపల్సరీ పెట్రోల్ కావాలి. ఇప్పుడు ఆటోలో వెళ్ళినా బస్సులో వెళ్ళినా సేమ్ ఈక్వల్ టు అదే రేట్లు ఉంటాయి. అదే ఖర్చు అవుతుంది. ఇక కంపల్సరీ వెళ్ళాలి. కానీ అక్కడ లొల్లీలు అవుతున్నాయి అంటే ఇక అది మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాలి అని కోరుతున్నాను. పెట్రోల్ రేట్లు పెరుగుతాయంట, ఎలా మీకు గడుస్తుంది రోజు? అంటే మేడం ఇప్పుడు బస్సులు ఫ్రీ అయినాయి, ఆటోలు ఎవరు ఎక్కుతలేరు. ఎందుకంటే పొద్దున్న పూట సాయంత్రం పూట ఉంటుంది. ఇక మధ్యాహ్నం పూట ఎవరు ఎక్కుతలేరు. ఇక లోకల్ బ్యాగ్ ఎవరు ఎక్కుతలేరు. ఇక చాలామంది బస్సులో వెళ్తున్నారు. అది పొద్దున అంటే ఇప్పుడు బస్సులో దొరకక వాళ్ళకు బస్సులు చాలా ఫుల్ పోతున్నాయి, మా ఆటోలో ఎక్కుతున్నారు. ఇక సాయంత్రం పూట ఇక బస్సు ఫుల్ పోతున్నాయి, ఇక మా ఆటోలో ఎక్కుతున్నారు. ఇక బస్సు ఆటోలో ఇక పెరిగిందంటే మాకు ఏం లాభం, సగం డబ్బులు వస్తుంది మాకు. అయితే మీకు లాభం లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా ఒక 4-5 రోజుల్లో పెట్రోల్ రేట్లు కూడా పెరుగుతాయి. ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఒక 5 రోజుల్లో పెట్రోల్ రేట్లు పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అప్పుడు ఏం చేస్తారు? ఇక తప్పదు మేడం, నడపాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు కూరగాయ రేటు పెరిగితే కూడా తినడం తప్పదు. ఇక నడపడం తప్పదు మేడం. అది ఎందుకంటే నడపాల్సిందే. ఇక మెలగకపోయినా కూడా కొద్దిగా మెలుగుతుంది. ఇక మన అనుకున్నంత మెలగదు. అదే తప్పదు. ఇక అంటే కూరగాయ రేటు పెరిగింది గిట్ట దానికి మనం తినడం తప్పదు. ఇవి కూడా అంతేనే. ఇక టమాటాకు ఇప్పుడు చూశారు కదా, టమాటా ఎంత పోయింది, 250 దాకా పోయింది టమాటాలు. కానీ తినడం మరవలేరు. కానీ తిన్నా కానీ తక్కువ తిన్నారు. ఇక నడపం కానీ నడపడం తప్పదు మేడం, నడపాల్సిందే. అదే అన్న, పెట్రోల్ రేట్లు పెరుగుతాయంట కదా. సో ఒక 5 డేస్లో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. సో పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఆటో ఛార్జెస్, అన్ని ఛార్జెస్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. మీరు ఏమంటారు దీనిపైన? ఛార్జీలు ఇదివరకు పెంచండి, మళ్ళీ పెంచుతూనే ఉంటాడు. ఇంకేది పెరిగితే ఏంటి సిచ్యువేషన్? ఏముంది, మన జనాల ముంచేది, అంతకు తప్ప ఏం లేదు. అలా మీరేమంటారు? పెట్రోల్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. సో మీరేమంటారు? మేము కూడా కాదే అంటున్నామా, తక్కువ చేయాలని మాకున్నది ఉద్దేశం. ఇది తక్కువ చేయాలని మీకుంది. అట్లా ఒకవేళ పెరిగితే పరిస్థితి ఏంటంటారు? పరిస్థితి ఇంటిగా దాన్ని చూసి మాట్లాడాలి. అన్ని పెరిగితే మేడం కూలీ రేట్లు పెంచాలి. అది ఇవన్నీ పెరిగినాక అవి కూడా పెరగాలి, కూలు కూడా. అట్లా అన్నిటి కూడా తగ్గాలి కదా సార్. పెంచితే మళ్ళీ మాకు కూడా పెరగాలి, అవి కూడా తగ్గియాలి, లేకపోతే లేదు. అన్న నమస్తే. నమస్తే మేడం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. సో పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. సామాన్య ప్రజలు ఏ విధంగా నడవాలన్నా, అంటే వాళ్ళ జీవనం ఏ విధంగా నడవాలంటారు? నేను ఒకటే చెప్తున్నా మేడం, మంచిగా ప్రభుత్వం మన ఓలు మోడీ మంచి వ్యక్తి, మంచి చేస్తాడు, అన్నీ చేస్తాడు, బాగా చేస్తాడు. అది ఏమైనా ఇంకా తగ్గియాలని నేను ఆలోచన వస్తున్నాను అంతే. అదే ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే మంచిగా గరీబ్ బోర్డు మంచిగా బతకాలని అదే ఆలోచన చేస్తున్నాను అంతే. అన్న నమస్తే. నమస్తే.
పెట్రోల్ రేట్లు పెరుగుతాయంటున్నారు ఇజ్రాయెల్ మరియు ఇరాన్ యుద్ధం వల్ల. సో ఏ విధంగా ఉండబోతోంది సిచ్యువేషన్ అనుకుంటున్నారు? ఇవి గిరాకీలు మొత్తం ఏమో గిరాకీ నడతలేదు చాలా. సో చూసారు కదా, పెట్రోల్ రేట్లు ఏ విధంగా ఉన్నా, డీజిల్ రేట్లు పెరిగినా కూడా జీవనం అనేది సాగించడానికి ప్రతిరోజు మేము ట్రిప్పులు వేయాలి, తిరగాలి అని కూడా పబ్లిక్ అంతా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ మనీ సందీప్తో లావణ్య ఉటుకూరి, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.